ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టులు రావాలనుకున్నారనుకో, ఇప్పుడు మీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్గా నేను కూడా ట్రై చేస్తాను, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేద్దాం అనుకున్నారనుకో, ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? ఒక ఆర్టిస్ట్గా రావడం చాలా కష్టం. ఒక 1 hour తిరగడం, 2 hours తిరగడం కాదు, ఎన్నో గంటలు తిరగాలి. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ మెయిన్లీ డిసిప్లిన్ ఉండాలి. మనకి డిసిప్లిన్ అయినా మన బిహేవియర్ బట్టి, ఒకవేళ మనం ఒక పెద్ద యాక్టర్ అయిపోయి దాని తర్వాత చాలా యాటిట్యూడ్ చూపించడం అనేది కాదు. మొత్తం నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా అలానే ఉండాలి. బికాస్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది గుర్తుపెట్టుకొని ఆ స్టేజ్లో ఉన్నావు అంటే, నేను ఇంత కష్టపడితేనే కదా ఈ స్టేజ్లో ఉన్నాను అని చెప్పాలి. అంతేకాని నేను ఇంత తొందరగా వచ్చేసాను, అంత తొందరగా వచ్చేసాను అదంతా కాదు. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసి, నువ్వు చాలా డిసిప్లిన్గా బిహేవియర్ ఉంటేనే, నీకు టాలెంట్ ఉంటేనే నువ్వు రాగలవు. సో ఐ నో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ టాలెంట్, మీకు చాలా డిసిప్లిన్గా ఉంది, మీరు బిహేవియర్ మంచిగా ఇస్తారు అనుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ ఛాన్స్. బట్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. బికాస్ చాలామంది వస్తున్నారు, కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. సో యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్.